కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. చంద్రగిరి నియోజకవర్గంకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ చరణ్ తేజ్ను తిరుపతి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్రమ కేసులు బనాయించారు. చరణ్ తేజ్ అరెస్టును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్న తిరుపతి రూరల్ పోలీసుల వైఖరి మారాలని డిమాండ్ చేశారు. చంద్ర తేజ్ అక్రమ అరెస్టు ఖండించారు. అసలు ఏం తప్పు చేశాడు? రైట్, తప్పు చేస్తుంటే మీరు కోర్టుకు పంపించండి. కోర్టు ఉంది కదా, అక్కడ న్యాయం తేల్చుకుంటాం మేము కూడా తప్పు జరిగిందా లేదనేది. అంటే వైసీపీ వాళ్ళు ఏదైనా కేసు పెడితే మాత్రం పక్కన పెడతారు, టీడీపీ వాళ్ళు కేసు పెడితే కేసు కడతారా? రైట్, మంచిది. మేము ఒకటే పోలీసులను కోరుతా ఉన్నాం, ఇది మంచి పద్ధతులు కావు, అధికారం శాశ్వతం కాదు. మీరు ఉద్యోగాలు 50 సంవత్సరాలు మీరు ఉద్యోగాలు చేయాలి, పార్టీలు కొమ్ముగాచి పనులు చేయొద్దండి. దయచేసి వాడిని కోర్టుకి పంపించండి. కోర్టులో మేము న్యాయం తేల్చుకుంటాం, న్యాయం మా పక్కుందా వాళ్ళ పక్కుందనేది మీరు నిర్లక్ష్య వ్యవహారం చేయొద్దండి. మీరు అధికార పార్టీ వాళ్ళు చెప్పేవారు కూడా మీరు కోర్టుకు పంపించే ఉద్దేశం మీకు లేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఏదో గ్రూప్ లో పోస్ట్ చేశాడంట, తెలుగుదేశం వాళ్ళు మా భాస్కర్ పైన పోస్ట్ చేస్తామో అది కేసు కట్టలేదు, ఇతనే దాని ఏదో పోస్ట్ చేస్తే కేసు కట్టారు. సుమారుగా ఆయన టీ తాగేదానికి వస్తే అతనికి తెలియకుండానే ఆయన వాంటెడ్ గా తీసుకొని ఫోన్ పెరుక్కొని ఆయన కనీసం ఇంటిమేషన్ కూడా లేదు. రాత్రి అంతా ఎత్తుకున్నాం. లాస్ట్ కి మాకు 6 గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చి సర్పంచులు, వైస్ సర్పంచులు, ఎంపీటీసీలు, రీడర్లు అందరూ వచ్చినా కూడా కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదు. కనీసం వాళ్ళు పలకరించే పరిస్థితి కూడా లేదు. కనీసం ఇంతకి ఏం పెట్టినారంటే కూడా వాళ్ళు చెప్పడం లేదు. అరగంట గంట అంటున్నారు. దీని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. దీనైతే వదిలే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఏ రోజు ఎవరిని తీసుకొని పోతున్నారు, ఎందుకు తీసుకొని పోతారు అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వము ఇప్పటికైనా కూడా పోలీసులు తమకున్నటువంటి చట్ట పరిధిలో ఉన్నటువంటి సెక్షన్లను పెట్టి నిజంగానే ఇబ్బందిగా పెట్టింటే కూడా అరెస్ట్ చేస్తే దానికి సమ్మతంగా ఉంటుంది. కానీ ఇవాళ అనవసరమైన కేసులు అంతా కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఇరికిచ్చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సంఘటన మనం ఈరోజు చూస్తున్నాం.